ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, రేపు ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. నేడు మంత్రులు, కార్యదర్శులతో చంద్రబాబు భేటీ. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 పై ప్రధాన చర్చ. జిల్లాల్లో మార్పులు లేవు, బీఆర్ఎస్ మాటలను నమ్మొద్దు, సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయం తీసుకోబోమన్న రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిధులివ్వలేదు, తాము అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం, కాంగ్రెస్ గెలిస్తేనే సాధ్యమవుతుందన్న మంత్రి తుమ్మల. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రమాదం కుట్రపూరితమే, కేసుల నుంచి సీఎంను తప్పించడానికే తగులబెట్టారని కేటీఆర్ ఆరోపణ. ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంలో ఆధారాలపై దుష్ప్రచారం చేస్తున్నారు, తమకు స్పష్టత రాగానే వివరాలు వెల్లడిస్తామన్న సంస్థ డైరెక్టర్ శిఖా గోయల్. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన మంత్రి పొన్నం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది, 2 పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని రామచంద్రరావు ఫైర్. కేంద్రమిచ్చే ఫండ్స్ ను మున్సిపాలిటీలకు చెల్లించట్లేదు, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎంపీ అరవింద్. తెలంగాణలో మందుబాబులకు షాక్, మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో 2 రోజులు షాప్స్ క్లోజ్. మున్సిపల్స్ లో భార్య పోటీ చేస్తుందని భర్త సస్పెన్షన్, చేర్యాల మున్సిపాలిటీలో ఘటన. ఎల్లుండి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, ఈ నెల 14న పద్దులు ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల. దేవరపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే క్రిమినల్ కేసులే, డీలర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్. విమర్శలు ఎదురైనప్పుడల్లా లడ్డూ అంశాన్ని వాడుతున్నారు, దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం కుట్రలన్న మాజీ మంత్రి కన్నబాబు. నెల్లూరులో మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆత్మహత్యాయత్నం, ఉన్నతాధికారుల వేధింపులే కారణమంటోన్న కుటుంబీకులు. కర్ణాటక శ్రీనివాసాపురంలో బొలెరో బోల్తా, 3 మృతి, 15 మందికి గాయాలు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐచర్ వ్యాన్ ను ఢీకొట్టిన కారు, 2 మృతి. రాజమండ్రిలో జాబ్ మేళా, 900 మందికి ఆఫర్ లెటర్స్ అందించిన ఎమ్మెల్యే బత్తుల. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దొంగల బీభత్సం, ఓ ఇంట్లో 1.5 లక్షల నగదు, ½ కేజీ సిల్వర్ అపహరణ. కర్ణాటకలోని విజయపురలో ఫ్లైట్ క్రాష్, పైలట్ తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. పని చేయాలంటే పదవే ప్రామాణికం కాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్, సంఘ్ కోరితే తప్పుకోవడానికి సిద్ధమే అని మోహన్ భగవత్ క్లారిటీ. రాయ్పూర్లో కేంద్ర హోంమంత్రి కీలక భేటీ, నిర్దేశించుకున్న గడువులోగా లక్ష్యాన్ని చేరుతామన్న అమిత్ షా. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదు, మలేషియా ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన మోదీ.